హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఫర్ యూ. ఇవాళ నేను అగ్ని పరీక్ష ప్రోగ్రాంలో టాప్ 15 మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ గురించి మీతో డిస్కస్ చేయడానికి వచ్చాను. సో వాళ్ళలో ఫస్ట్ ఎవరంటే శ్వేతా శెట్టి. తిను యూకే నుంచి వచ్చింది అండ్ తిను ఏంటంటే బాడీ బిల్డర్ అనమాట. యూకే నుంచి వచ్చింది, బాడీ బిల్డర్, చాలా స్ట్రాంగ్ అంటున్నారు. చూద్దాం. నెక్స్ట్ మిస్ తెలంగాణ కల్కి. తిను మిస్ తెలంగాణలో రన్నరప్గా సెలెక్ట్ అయింది. తను చాలా టాకటివ్ అంట. మార్నింగ్ నుంచి ఎంతసేపు షూటింగ్ జరిగినా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా హైపర్ యాక్టివ్ అంటున్నారు. అండ్ తిను అదే కాకుండా నిన్న జరిగిన దాంట్లో అభిజిత్తో డ్యాన్స్ వేసింది, లేదా అభిజిత్ చేత డ్యాన్స్ వేయించింది అని అంటున్నారు. చూద్దాం అసలు ఏం జరిగింది అనేది. అభిజిత్తోనే డ్యాన్స్ వేసింది అంటే చూద్దాం. ఓకే. నెక్స్ట్ హరిప్రియ శెట్టి. తిను కామనర్. దీనికి ఏమీ యూట్యూబ్ ఎక్కువ ఫాలోవర్స్ కానీ ఎవరు లేరు, కానీ తిను సెలెక్ట్ అయ్యింది. సో ఐ థింక్ తిను ఒక ప్యూర్ కామనర్ అనుకోవచ్చు మనం. అంటే దీని గురించి మనకి అసలు ఏమీ తెలియదు, తను సెలెక్ట్ అయింది. తర్వాత ప్రశాంత్. తిను లాయర్, తిను కూడా అంతే. దీనికి ఏమీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ అంత ఫాలోవర్స్ అవేం లేరు, తిను కూడా కామనరే. అండ్ దెన్ శ్రేయ ఫ్రమ్ బెంగళూరు అనమాట. తిను చాలా యంగ్, ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళల్లో తిను యంగ్ గర్ల్. అండ్ తిను ఏంటంటే యూట్యూబ్స్లో కొన్ని న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా, యూట్యూబ్ న్యూస్ ఛానల్స్, అందులో రిపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. ప్రసన్న కుమార్. తిను బాడీ బిల్డరు, తినకు ఒకే లెగ్ ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్. చాలా గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి. అన్స్టాపబుల్లో బాలయ్య బాబు ప్రోగ్రామ్కు కూడా వచ్చాడు తను. అనుష రత్నం. తిను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ దీనికి యూట్యూబ్ కూడా ఉంది. తిను చాలా యాక్టివ్ అండ్ తినకు ఫస్ట్ 3 స్టార్స్ వచ్చేసి డైరెక్ట్గా టాప్ 15లోకి వెళ్ళిపోయింది. అని ధాలియా. తిను వచ్చి జిమ్ కోచ్ అనమాట, ఫిట్నెస్ కోచ్. తిను కూడా స్ట్రాంగ్గానే ఉంది అంట. ధెమాన్ పవన్. తిను ఒక యూట్యూబర్ అండ్ వెబ్ ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేస్తూ ఉంటాడు అండ్ కొన్ని బోల్డ్ షార్ట్ ఫిలిమ్స్లో కూడా ఉంటారనమాట. ధమ్ము శ్రీజ. తిను అంతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరు. తినుకి అభిజిత్కి గొడవ అయిందని అంటున్నారు అండ్ ఓన్లీ 2 స్టార్స్ వచ్చాయంట. బిందు మాధవి, నవదీప్ గారు మాత్రమే ఇచ్చారు. అభిజిత్తో గొడవ అయింది అంటున్నారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. మాస్క్ మ్యాన్ హృదయ్. తిను ముందు నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం. తిను మాస్క్లోనే వచ్చాడు ఫస్ట్ నుంచి, ఇప్పటివరకు కూడా మాస్క్ తీయలేదంట. నిన్న లెవెల్ 4లో జడ్జెస్ అడిగితే మాస్క్ తీశారు అంటున్నారు. తిను మాస్క్తోనే ఎంటర్ అవుతాడా, మాస్క్ స్టేజ్ మీద రివీల్ చేస్తారా ఒకవేళ ఫైనల్లో సెలెక్ట్ అయినా అనేది చూద్దాం. బట్ తిను ఏమిటంటే చాలా హైపర్ యాక్టివ్ అంట. తర్వాత మనీష్ మర్యాద. తిను యాక్చువల్గా CEO కో ఫౌండర్ అట్ ఫెలో, ఒక స్టార్టప్ కంపెనీ ఉంది, దానికి తను CEO కో ఫౌండర్ అంట. ఇది బెంగళూరు. తను వచ్చాడంట. చాలా ఇంటెలిజెంట్ అతను అంట. మిలిటరీ పవన్. తిను మిలిటరీ ఆర్మీ నుంచి వచ్చాడు. తినకు కూడా అంత ఫాలోవర్స్ కానీ ఎవరు ఏం లేరు. షాకిబ్. తిను యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరు. తిను ఏదో ఒక డేర్ ఇచ్చారంట, చేసేసారు. మళ్ళీ ఏదో డేర్లో ఐఫోన్ కూడా బ్రేక్ చేసేసాడంట. చూద్దాం. దివ్యా నిఖిత. వెజ్ ఫ్రైడ్ మోమోస్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. తిను మామూలుగా రివ్యూస్ ఇస్తూ ఉంటుంది మూవీస్లో. జస్ట్ వితిన్ 2 to 3 మినిట్స్లోనే కంప్లీట్ రివ్యూ ఇస్తుంది. చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది, చాలా బాగా రివ్యూస్ కూడా చెప్తూ ఉంటుంది తిను. సో ఈ 15 మెంబర్స్, లైక్ 8 మెంబర్స్ లేడీస్ అండ్ 7 మెంబర్స్ జెంట్స్ వచ్చారు. సో చూద్దాం. వీళ్ళల్లో టాప్ 5 మెంబర్స్ని మాత్రమే బిగ్ బాస్కి పంపుతారు నాకు తెలిసి. మ్యాక్స్ 5 మెంబర్స్ని తీసుకుంటారు. చూద్దాం ఈ 15 మెంబర్స్లో 5 మెంబర్స్ ఎవరు అనేది. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఒక్కొక్క జడ్జికి 5 మెంబర్స్ని అలాట్ చేస్తారు. అందులో 5 మెంబర్స్లో నుంచి ఆ జడ్జి బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళని ఒకరిని డైరెక్ట్గా బిగ్ బాస్కి పంపించేయచ్చు. రిమైనింగ్ 12 మెంబర్స్ ఉంటారు కదా, సో టోటల్ 3 మెంబర్స్ని ఫైనల్ బిగ్ బాస్కి వెళ్ళిపోతారు డైరెక్ట్గా.
రిమైనింగ్ 12 మెంబర్స్లో వాళ్ళకి మనకు ఎప్పుడైతే జియో హాట్స్టార్లో టెలికాస్ట్ చేస్తారో అప్పుడు ఓటింగ్ పెడతారు. ఆ టాప్ 12లో నుంచి మనం ఎవరికైతే ఓట్లు వేస్తామో, ఎవరికైతే ఎక్కువ ఓట్లు ఉంటాయో, టాప్ 2 ఆర్ టాప్ 3 ఆర్ టాప్ 1 ఎవరైనా ఎంతమందిని తీసుకుంటారో తెలీదు, వాళ్ళని నెక్స్ట్ బిగ్ బాస్కి పంపుతారనమాట. చూద్దాం వీళ్ళందరిలో మనం ఎవరిని బిగ్ బాస్ స్క్రీన్ మీద చూస్తూ ఉంటాము. ఈ 15 మెంబర్సేనండి సెలెక్ట్ అయింది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎటువంటి కంటెంట్ కావాలనుకుంటున్నారో ప్లీజ్ చూడండి, చూసి నాకు కమెంట్ చేయండి. సో దట్ నేను ఆ పర్టికులర్ కంటెంట్ని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఫర్ యూ. థ్యాంక్ యూ.